ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో శనిగ్రహం ఉంది. మరి వీళ్ళందరూ కూడా సోదరులు డెవలప్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మరి మీకు ఆదాయాలు కనుక తీసుకున్నట్లయితే గత వారం కంటే ఈ వారంలో అధిక ఆదాయాలు కలగడానికి అవకాశాలున్నాయి. ఖర్చులు కూడా మరి ఖర్చులు ఎప్పుడు తక్కువ ఉండవండి ఎవరికి కూడా. అందులోని ధనుసు రాశి వారికి కొంచెం ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. అండ్ గతంలో చేసేటటువంటి వ్యాపారస్తులే కదా వీళ్ళంతా. మనకి సైట్లు అమ్మారు 5-6 సంవత్సరాల నుంచి బ్రోకర్లు. మరి అందరూ కూడా మనం మిగతా వాళ్ళందరూ కూడా 5-6 సంవత్సరాల నుంచి మనకి సైట్లు అమ్ముతున్నారు, మనం కూడా ఇప్పుడు కొనుక్కోవచ్చు అని అనుకుంటారు కదా. అదే బ్రోకర్ల వల్ల మీరు డబల్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటివి కొనడము, లేకపోతే ఏదో ఒక జిమ్కి చేసి అతను అమ్మడం, మరి ఆ విధంగా మీరు ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ధన నష్టము అనేటటువంటిది సంభవిస్తుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మరి నేపాల్కి, చైనాకి ఇలాంటి దేశాలకు అందరికీ కూడా ఈ యొక్క ఇవి ఫార్మా పౌడర్ ఇలాంటివన్నీ కూడా పంపడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి విద్యార్థులు, ధనుసు రాశి విద్యార్థులు మరి సప్తమంలో మనకి గురుడు శుభగ్రహంతో ఉన్నాడు, శుభ దృష్టితో. ఆ విధంగా వాళ్ళు ఈ నెలలో చదువు అనేటటువంటిది ఈ వారంలో గత వారానికంటే కూడా కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారాలు కూడా మీకు అధికంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడతాయి. భౌతిక సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు అనేటటువంటివి జరుగుతున్నాయి. విదేశాల నుంచి మీరు మరి దూరపు ప్రాంతాలకి, దూరపు ఊర్లకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొత్త ఆలోచనలు మీకు కలగడం, రకరకాల వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన మీకు రావడం జరుగుతుంది. అలాగే కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినిమాలు ఇవన్నీ కూడా కళాకారులందరూ ఉన్నటువంటివన్నీ కూడా మీకు సన్మానాలు కలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దీనికి పరిహారాలు ఏమిటండి అంటే, శని జపం చేయలేదు, శని స్తోత్రాలు చదవలేదు, అవన్నీ కూడా శని జపాలు చదవాలి ఇప్పుడు. కాబట్టి శని స్తోత్రాలు చదవండి, అలాగే పారాయణలు చేయండి, నల్ల నువ్వుల్ని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి, ఆ స్వయంభూ యొక్క శనీశ్వరుడి యొక్క గుళ్ళకెళ్ళండి. అలాగే ఈ ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ కూడా శనివారం నాడు 108 సార్లు ప్రదక్షిణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క మేడి చెట్టు కూడా జాగ్రత్తగా చూసుకోండి. రవి చెట్టు, మరి రాగి చెట్టు, ఇలాగా ఈ యొక్క మేడి చెట్టు రెండు కూడా అతికించడం ద్వారా మనకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా పరిహారాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.